దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అమ్మా, మరి ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలంట? ఆసక్తులై ఉండాలంట. స్థిరులను కదలని వారిని ఆసక్తులై ఉండండి అంటున్నాడు. ఏముండాలంట? మనలో ఆసక్తి ఉండాలంట. దేవుని కార్యాభివృద్ధి కొరకు, దేవుని పని వృద్ధి చెందుట కొరకు మన జీవితంలో ఆసక్తి కలిగినటువంటి జీవితము ఉండాలి. దేవుని కొరకు మనము ఏ పని చేసినా కూడా మరి ఆసక్తితో ఆ పని మనం చేయాలి. చేస్తారు, కొంతమంది చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో ఆసక్తితో చేయరు. ఎలా చేయరు? చెప్పారుగా చెయ్యాలి. ఈరోజు నాదేగా, నేనేగా ఓడవలసిందే, ఉడుకుతలేదు. నేనేగా పెట్టాల్సిందే, పెడతలేదు. అంటే ఆసక్తి లేదు. ఈరోజు దేవుని పనుల విషయంలో, దేవుని విషయమై ఆసక్తి లేదు, కానీ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటున్నామంట. ఏర్పరచబడిన వారు సైతము, రక్షింపబడిన వారు సైతము, పిలువబడినటువంటి వారు సైతము దేవుని యొక్క పనులలో, ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా ఉండవలసినది పోయి లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి ఎక్కువ పెరిగిపోతూ ఉంది. ఈరోజు పక్కింటోడి సంగతి ఏంటి? ఆసక్తి. ఎదిరింటోడి సంగతి ఏంటి? ఆసక్తి. ప్రార్థనకి బాగాలేదు, ప్రార్థనకి ఈరోజు ఫంక్షన్ ఉంది, ప్రార్థనకి ఈరోజు ఆఫీస్ ఉంది, ప్రార్థనకి ఈరోజు మాకు రాబుద్ది కాల, ప్రార్థనకి మనసు బాల, ప్రార్థనకి పిల్లలకి బాల, ప్రార్థనకి చుట్టాలు వచ్చారు అంటే ఎన్నో చెప్తాం. అదే ఒక పక్కింటోళ్ళ గురించి తెలుసుకోవాలంటే బాగా పిల్లవాడు, ఏంది ఇందాక చెప్తున్నావు, ఏందో తొందర చెప్పు, నిలబడలేకపోతున్నా, తొందర చెప్పారు, ఏందంట నా వల్ల కాదు, తొందర చెప్పు. మొత్తానికి అది మాత్రం తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు లోక సంబంధమైన విషయాలు తెలుసుకునేటువంటి విషయములో, లోక సంబంధమైనటువంటి పనుల విషయములో చాలా మంది విశ్వాసులు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు, కానీ దేవుని విషయంలో ఆసక్తి అనేది వారి జీవితాలలో లేదు. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని కూడా వ్యర్థము కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది ఏ పనైనా సరే అది వ్యర్థము కాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, చూడండి, అంటే సేవకులకు పరిశుద్ధులకు ఉపచారం అంటే పరిచర్య చేశారు. చాలా మంది దెప్పు పడుస్తుంటారు. చేసే సేవకులకి ఎవరైనా చేస్తూ ఉండంటే దెప్పు పడేయాలని వాళ్ళు చేసుకోలేరా? రోజు సాయం చేయాలా, రోజు వెళ్ళాలా, రోజు కలవాలా, ఇలాంటి చేసే వాళ్ళ మీద కూడా ఏం చేస్తుంటారంటే రాళ్ళు వేస్తూ ఉంటారు. చదవండి, పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఆయన బిడ్డలకు చేసినది, ఆయన సంఘములో చేసింది, ఆయన కోరుకు చేసింది ఏది కూడా మర్చిపోయేటువంటి దేవుడు మన దేవుడు కాదు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన కార్యాలు ఎలా చేయాలంట? చాలా శ్రద్ధగా ఆశ కలిగి చేయాలంట. చాలా శ్రద్ధగా ఆశ కలిగి మనం చేయాలని చెప్తూ ఉన్నాడు. శ్రద్ధ లేకుండా నువ్వు చేయటం వల్ల ప్రయోజనం లేదు, శాపమే మిగులుతుంది. ఎందుకంటే ఇర్మీయా గ్రంథంలో చెప్పబడింది కదండి, 48వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు. ఎలా చేయవాడు? అశ్రద్ధగా చేయవాడు. ఏమైపోతున్నారంట? శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. ఈరోజు శ్రద్ధ లేదు. నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో
నీకు శ్రద్ధ లేదు, దేవుడి పని విషయంలో శ్రద్ధ లేదు, లోకం విషయంలో ఉన్న శ్రద్ధ, నీ కుటుంబం విషయంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ, దేవుని విషయాలకు వచ్చేసరికి పక్కన పెట్టేస్తూ ఉన్నావు. అది ఎవరో ఒకళ్ళు చేస్తారులే, అది ఎవరో ఒకళ్ళు వెళ్తారులే, అది ఎవరో ఒకళ్ళు పెడతారులే, ఏదో ఒకటి చేస్తారులే వాళ్ళు అనే మనసు ప్రతి విశ్వాసులు ఎక్కువైపోయి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంట. ఏం చేస్తూ ఉన్నాము? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. శ్రద్ధ తగ్గిపోయింది, లోకం మీద పెరిగిపోయింది. బంధాలు పెంచుకునేటువంటి విషయంలో, డబ్బులు సంపాదించేటువంటి విషయంలో, ఇళ్ళు కట్టేటువంటి విషయంలో, ఆస్తులు సమకూర్చుకునేటువంటి విషయంలో, స్నేహితులను సంపాదించుకునేటువంటి విషయంలో, రక్త సంబంధాలను కాపాడుకునేటువంటి విషయాలలో, బిడ్డలను చదివించే విషయాలలో వీళ్ళకి శ్రద్ధ ఎక్కువైపోయింది. మంచిదే, నేను కాదని నేను అంటలేదు. కానీ దేవుడి విషయంలో ఏం తగ్గిపోయిందంట? మనకి ఆసక్తి తగ్గిపోయింది. నువ్వు శ్రద్ధ కలిగి చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని విషయమై ఆసక్తి కలిగే వారికి ఆశీర్వాదం. ఏంటంట? దేవుని విషయమై ఆసక్తి కలిగిన వారికే ఆశీర్వాదం. ఆసక్తి లేని వారికి ఆశీర్వాదం లేదు. ఇందాకే చదివా, ఏమైపోతున్నారు వాళ్ళు? శాపగ్రస్తులు. సామెతలు 10:4 చెప్తూ ఉన్నారు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. ఏం కలిగిన వాడు? శ్రద్ధ అంటే ఆసక్తి కలిగిన వాడు అని అర్థం. శ్రద్ధ అంటే ఆసక్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కాబట్టి మనము ఆసక్తితో చేయాలి. ఎలా చేయాలి? ఆసక్తి. ఏ పని చేసినా దేవుని కోసం ఆసక్తితో చేయి. బాగుంది, సరే. దేవుని కోసం ఆసక్తితో చేయాలి. ఏం చేయాలి? ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? మచ్చుకి నేను కొన్ని చెప్తా. ఏ విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలో ఒక విశ్వాసగా నేను చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలంట. మనం దేని యందు? ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం రాలేదంట. ఎలా ప్రార్థన చేశాడంట? మనలాంటి మనిషేగా. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో. నువ్వు అంటావు, ఏంటక్క పాస్టర్ మొక్క, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, లేచి ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా చేసుకుంటున్నాను, కానీ నాకెందుకు కార్యాలు జరగట్లేదు, నాకెందుకు ఆశీర్వాదాలు రావట్లేదు అంటే, ప్రార్థన చేసుకోవటానికి ఆసక్తితో చేసుకోవటానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ పట్టుదల వేరు. ఈరోజు ఆసక్తి లేదు నీ జీవితంలో. ఏమండి, వంట చేస్తూ ఉంటాం, ఇంట్లో అన్నం కూరలు వండేవాళ్ళు చాలా వరకు ఆసక్తిగా వండరు. బాబాయ్ టైం అయిపోతాం, వండాలిగా, పిల్లలు ఏడుస్తారు, అమ్మాయి చెబుతుంది, పిల్లలు ఏడుస్తారు, గబుక్కుని వండాలి, ఏదో ఒకటి వండాలి అంటే ఆసక్తితో చెయ్యాలి కదా, వండాలి కదా, వండేస్తూ ఉంటారు. అంటే ప్రేమ ఉంటే ఆసక్తి పెరుగుతుంది. నా ఉద్దేశం ఏంటిది? ప్రేమ అనేది ఉన్నప్పుడు ఆసక్తి పెరుగుతుంది, ప్రేమ లేకపోతే ఆసక్తి తగ్గుతుంది. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి కదా, పొద్దున్నే లేచి చేసుకోవాలి కదా, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోకపోతే ఎట్లాగా, చేసుకోవాలి కదా అని ఏదో మొక్కుబడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏదో మొక్కుబడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏలియా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియానే కాదండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ప్రభువా, మా సేవకుడిని బంధించారు, పేతురనే మా సేవకుడిని మీరు బయటికి తీసుకురండి, మేము చూడాలి, మా కనులతో మేము చూడాలి, మా దైవజనుడిని బయటికి తండి అంటున్నాం. మనం అయితేనా పోతే పోయారు, అబ్బా ఇంకో సేవకుడు వస్తాడు, లేకపోతే ఇంకో మందిరానికి వెళ్తాం, ఇంకో సేవకులు వస్తారు, లేదంటే ఇంకో మందిరానికి వెళ్తాం. నేనెందుకు ఏడవాలా, నేనెందుకు ప్రార్థన చేయాలా? మనము ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేశారంటే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారి చేతులకున్న సంఖ్యలు తెగిపోయినాయి అంట, సంఖ్యలు ఆ తలుపులు తెరుచుకుని అంట, నడుచుకుంటూ పోయి రోడ్డు మీద నుంచున్నాడంట, నడుచుకుంటూ పోయి ఆ సేవకుడు నుంచున్నాడంట పేతురయ్య గారు. ఆయన అనుకుంటున్నాడు అది కళ అనుకుంటున్నాడు, స్వప్నం అనుకుంటున్నాడు,
నేను కళ్ళ వచ్చాను, ఇదంతా కళ్ళ జరుగుతుంది అనుకుంటున్నాడు. మనం కూడా ఒక్కోసారి అర్థం కాదు, నిజమేనా, గిచ్చు గిచ్చు, కొంచెం గిల్లు గిల్లు అంటూ ఉంటాం, కొంచెం గిల్లు గిల్లు అంటూ ఉంటాం. అంటే మరి పేతురు గారిని దేవదూత అలా గిల్లారేమో, మనకైతే తెలియదు. అయ్యో పేతురు లే అని ఉంటారేమో. అప్పుడు ఆయనకి ఏమైపోయింది, స్పర్శ వచ్చింది. అరే నేను నిజంగానే బయటకు వచ్చేసానా. డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడో తెలుసా, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సంఘములోనికి వచ్చాడు. హల్లెలూయా. వారు ఎదుట నిలబడ్డాడు. అదండి ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే. ఆషామాషిగా చేయటం కాదు. నువ్వు ఉట్టిటి నామకార్థ క్రైస్తవంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు. పోరాడాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో గోజాటం ఉండాలి, ప్రార్థనలో నువ్వు దేవుని సన్నిధిలో పెనుగులాట కనపడాలి. యాకోబు అత్యాశక్తితో నిజంగా ఎంత పెనుగులాడాడండి దేవుడితోటి. ఆ దేవుని ఆ యొక్క తొడ పట్టుకొని కాలు పట్టుకొని వదిలాడు. అసలుకి నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను అంటున్నాడు. వదులు వదులు అని ఆ యొక్క దేవదూత ఆ యొక్క తొడ మీద అలా ఒక్క కొట్టినా కూడా, ఆ భయంకరమైన నొప్పి పుడుతున్నా కూడా ఏం చేయలేదంట, విడిచిపెట్టలా. నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. మనకేమో చిన్న సమస్య వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, పెద్ద సమస్యలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెడతాం, కొంచెం బాగోపోయినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. కోడితే తొడ గూడు ఆ యొక్క నరం ఏమైపోయిందంట, జారిపోయింది. అయినా కూడా ఏం చేయాల, విడిచిపెట్టలా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంతే. ఈరోజు అలాంటి ఆసక్తితో కూడిన ప్రార్థన నీకు ఉండాలి. యేసయ్య చేయలా ప్రార్థన. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేశాడంట, ప్రార్థన చేశాడంట. మార్కు 1:35 చూస్తాం. ప్రభువారు కూడా ఎంత ఆసక్తితో ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట ఎలా మారిపోయిందంట, రక్తపు బిందువుగా మారిపోయింది. ప్రార్థన చేసుకోవడానికి నాకు ఎక్కడ టైం ఉందండి అంటారు. తప్పు. ఏమండి, దావీదు రాజు, చక్రవర్తి, 12 గోత్రాలకి రాజు. ఆయన దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాడంట, 7 సార్లు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడంట. ఏమండి, ఆయన ఏమన్నా ఆషామాషి మనిషా చెప్పండి? 7 సార్లు ప్రార్థన చేశాడంట. భార్యలు ఉన్నారు, భార్యలను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తుండాలా, ఇటు ప్రజల సమస్యలు తీరుస్తుండాలా, తీర్పు మరి వాళ్ళ సమస్యల కోసం దగ్గరికి వస్తున్న వాళ్ళకి సమస్యలు తీర్చాలి, ఇటువైపు శత్రువులు యుద్ధానికి వస్తుంటారు, వాళ్ళని ఓడించడానికి సైనికులను తయారు చేస్తుండాలా. ఇన్ని పనులు ఉన్నాయి. ఇన్ని పనుల్లో కూడా దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట రోజులో? 7 మార్లు. 7కు మొహం దాన్ని ఒక్కసారి కూడా చేయవు ప్రార్థన. ప్రార్థన చేసుకోవడానికి అసలు టైమే లేదంటావు. పనికిమాలిన పనులు చేయడానికి మాత్రం నీకు పని ఉంటుంది, కానీ టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు నీకు జీవితంలో. జాగ్రత్త. ఒకరోజు చేయాలన్నా కూడా నోరులు పడిపోతాయి. మనం చేయలేము. అప్పుడు చేయాలనుకుంటాం కానీ మనకేం చేయలేము. అప్పుడు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే నోరు తెరిచి బిగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దావీదుకే సమయం దొరికితే నీకు దొరకట్లా? ఆయనే 7 సార్లు ప్రార్థన చేశాడంట. నువ్వు చేయలేవా ప్రార్థన? ఈరోజు ప్రార్థన యందు ఏముండాలి, మనకి ఆసక్తి ఉండాలి. నాకు జయము కావాలనే ఆసక్తి నీలో ఉంటే పట్టుదలతో ప్రార్థన చేస్తావు. రెండో విషయం తెలియజేస్తాను చూడండి. రెండవదిగా నువ్వు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలంటే, వాక్యము చదువుట యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయం అండి? వాక్యము చదువుట యందు నీ జీవితంలో బహు ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మాత్రం వద్దండి. ప్రార్థన అంటే ఏదో కొంచెం సేపు చేస్తాం, కానీ వాక్యం అంటే మేము కొంచెం దూరం అండి అంటాం. వాక్యానికి కొంచెం దూరం ఉండి టైం సరిపోదండి అంటూ చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, దేనితోటంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖములను ఏం చేస్తూ ఉన్నారంట? పరిశోధిస్తున్నారు. వాళ్ళు చదువుతున్నారు. ఎంత ఆసక్తి ఉంది ఆ సంఘంలో. వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి ఒక వాక్యం చెప్తే గుడ్డిగా నమ్మట్లేదు. అలాగ ఉన్నాయా లేవా, లేఖనం అలా చెప్తుందా లేదా అని చక్కగా పరిశీలిస్తూ ఉన్నారు. గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవట్లా, గుడ్డి బోధలోకి వెళ్ళిపోవట్లేదు ఈరోజు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యమును ధ్యానించడం నేర్చుకొని జీవితంలో 119, 148 వచనంలో కీర్తన అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే
తెరుచుకొని ఉన్నానయ్యా నేను అంటున్నాడు. రాత్రి జాము కాక మునిపే ఏం చేసుకున్నాడంటే కళ్ళు తెరుచుకొని ఉన్నాడంట వాక్యం చదవాలని ఆశతో. ఏమన్నా అంత పెద్ద చక్రవర్తి, మళ్ళీ రాజు, మళ్ళీ దేని మీద కూడా ఆశ చూపిస్తున్నాడు? ఏం ఆసక్తి? వాక్యము చదువుటల ఆసక్తి. కీర్తనలు ఆ 119 అధ్యాయం అంతా చదవండి. అసలు ఎక్కువగా దేవుని వాక్యం వల్ల వచ్చే ఆశీర్వాదాలు, ధర్మశాస్త్రం చదవటం వల్ల, చదవకపోవటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు, శాపాలు మొత్తం అదే ఉంటుంది. 119 అధ్యాయంలో 11వ వచనం, 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇవన్నీ ఎవరు పలుకుతున్నారు? దావీదు రాజే ప్రార్థన చేస్తున్నాడు, ప్లస్ వాక్యమందు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నావు నాకు తెలియదు. నువ్వు వాక్యం చదివితే శోధనల నుంచి కొన్ని తప్పించబడతావు కూడా. ప్రభు అంటున్నారు, ఒక గడియైనను మేలుకొని ప్రార్థన చేయలేరా? ఎందుకు? మీరు శోధనలు తప్పించుకునేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. అలానే వాక్యం కూడా మనల్ని ఆ కీడు నుండి తప్పించబడటానికి ఎంతో సహాయం చేస్తుంది. ప్రార్థనతో పాటు వాక్యం కూడా. దానియేలు 9:2 చూస్తే మనము యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి అని చదువుచున్న గ్రంథము వల్ల నేను గ్రహించి తిని అంటాడు దానియేలు. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు యూదుల మీదకి వచ్చిన 70 సంవత్సరాల శ్రమదినాలు అయిపోయినాయి అని గ్రహించాడంట. హల్లెలూయా. నువ్వు వాక్యం చదివితే నీ మీదకి వచ్చే శోధనలు, శ్రమలను ఎలా జయించాలో, ఎలాగ వాటిని ఓడించాలో నువ్వు గ్రహించగలుగుతావు. ఈరోజు వాక్య ధ్యానము లేదు నీ జీవితంలో. దేవుడు అంటాడు, వాక్యము చదువుటలో ఆసక్తి కలిగి ఉండాలి. దేని విషయంలో? వాక్యము చదువుటలో ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా మందిరమును గూర్చినటువంటి విషయములో ఆసక్తి కలిగి ఉండాలంట. మందిరాన్ని గూర్చి ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము. నేను దావీదు గురించే చెబుతున్నానండి. ఈయన కూడా ఈ విషయంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. చూడండి, ఒక్కసారి పొరపాటు చేశాడు ఒక స్త్రీ విషయం కాడ, కానీ సరిదిద్దుకున్నాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో ఎంత గొప్ప ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవచ్చునండి. 69వ అధ్యాయం 9వ వచనము, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించినది. ఏమండి, దేవుని ఇల్లు ఏంటిది? దేవుని యొక్క సంఘం, మందిరం. ఈరోజు ఆయన నివసించే ఇల్లు. కొరింథీయుల పత్రికలో చెప్పబడినట్టు నీ దేహం అనేది దేవుని ఆలయం అనేది అది పక్కన పెడదాం. కాదని నేను అంటలేదు. అయితే సంఘము ఆయన నివసించేటువంటి ఇల్లు. ఈరోజు మందిరమును గూర్చినటువంటి ఆసక్తి ఎవరిలో ఉన్నదంట? దావీదులో ఉన్నట్లుగా చూస్తున్నా. ఈరోజు నీ జీవితంలో మందిరం గురించిన ఆసక్తి ఉందా? నీ జీవితంలో ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఏదో ఒక పని అన్నా చేస్తున్నావా? అసలు మందిరం గురించి ఏదో ఒక పని నేను చేయాలి, ఏదో ఒక విధంగా నేను దేవునికి పనిలో, మందిరముల విషయంలో నేను ఉండాలి, మందిరంలో నేను ఉండాలనే ఆసక్తి నీ జీవితంలో ఉన్నదా? నెహమ్యా గారు రాజుగారి దగ్గర ఆ ద్రాక్ష పాత్ర తీసుకొని వెళ్ళి ఆ గ్లాసు గిన్నె అందించేవాడంట. అలా అందిస్తూ ఉండంటే ఆ రాజుగారు ఆయన మొహం చూసి, ఎందుకు నీ ముఖం దుఃఖముఖంగా ఉంది అడుగుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకు నీ ముఖం అలాగుంది ఏంటి? ఎప్పట్లా లేదే, ఏదో వేదంతో ఉన్నావు, ఎంతో బాధతో ఉన్నావు, ఏడుస్తున్నావు నీ ముఖం అంతా అని అడిగితే అప్పుడు అంటున్నాడంట, అయ్యా నా పితరులు ఉన్నటువంటి ఆ దేవాలయము గోడలు, యెరూషలేము గోడలు, మందిరం అంతా ఏమైపోయింది? పడిపోయి పాడు దిబ్బైపోయింది అయ్యా. అది అలా ఉండి నా జనులు బాధపడుతూ ఉంటుంటే నేను ఎలా సంతోషంగా ఉంటానయ్యా? నేను ఉండలేనయ్యా. యెరూషలేము గోడలు పాడైపోయి నా మందిరం గోడలు నేను ఉండలేనయ్యా అని ఏడుస్తున్నాడంట. మందిరం కోసం నువ్వు ఏడిసావు ఏ రోజన్నా? అయ్యా ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, మేము సరైన ఒక మందిరం కట్టుకోలేకపోతున్నామని నిజంగా దేవుని దగ్గర నువ్వు ఏడుస్తున్నావా? రోజు ఏడుస్తూ ఉన్నావా? చూడండి, నీ ఇంటిని గురించిన అటువంటి ఆసక్తి నీకు ఉన్నది, కానీ దేవుని మందిరం గురించిన ఆసక్తి నీ జీవితంలో ఉన్నదా? ఇల్లు లేకపోతే నాకు సొంత ఇల్లు కావాలని అడుగుతూ ఉన్నావు. మంచిదే, అది నేను వద్దంటలేదు. దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ ఇల్లు బాగోపోతే మరలా శుభ్రం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, అన్నీ చక్కగా చేసుకోవాలని ఆశపడుతున్నావు. మంచిదే. మరి మందిరం గురించి, అయ్యో కారిపోతుందే ఈ మందిరము, అయ్యో ఈ మందిరం ఎండలోకి ఉండలేకపోతున్నాం, చలికి ఉండలేకపోతున్నాం, వర్షాకాలం వస్తే ఉండలేకపోతున్నాం. ప్రభా మా మీద కనికరం చూపించని నువ్వు మందిరం గుర్చినటువంటి ఆసక్తి కలిగి నీ దేవుని సన్నిధిలో ఏ రోజైనా మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? మందిరం గురించి నెహమ్యాకు ఉందండి ఆ ఆసక్తి, మందిరం పాడవుతుందని. దావీదుకు ఉందండి ఆసక్తి. ఎంత ఆసక్తితో తెలుసా అండి దావీదుకు మందిరం విషయంలో? కట్టాలని తపన దావీదు జీవితంలో. మందిరం, అయ్యా సావుకుని పిలిచి అంటున్నాడు, పాస్టర్ గారండి, నాయనా దైవజనుడా
దేవుని మందిరం కట్టేద్దాం. ఇప్పటివరకు ఆ డేరాల్లో ఉంటుంది. నేనైతే ఆ సిరంజి చేసినటువంటి మంచి మంచి ఇవి కట్టుకొని నేను ఉన్నాను. మరి దేవుని మందిరం చూస్తే అలా గుడారంలో ఉండిపోయింది. నేను మందిరం కడతాను దైవజనుడా అంటే ఆ దైవజనుడు అన్నాడు, ఓకే ప్రొసీడ్ అన్నాడు. ప్రొసీడ్ అనగానే దావీదు వెంటనే స్టార్ట్ చేశాడు. ప్రారంభించబోతూ ఉన్నాడు ఆ పనిలో. ఈ దైవజనుడు ఇంటికి రాగానే పాస్టర్ దేవుడు అంటున్నాడు, ఆగు నేను నీకు చెప్పాను దావీదుని కట్టమని. నువ్వు నన్ను అడిగావా? నన్ను అడగకుండా నువ్వు చెప్పొస్తున్నావేంది? మధ్యలో నీదేంది? నేను చెబితే కదా. నువ్వెవరివి? నువ్వు మీడియేటర్వి. మేము ఎవరమండి? మేమేమి ఆ పని మీడియేటర్లం కాదండి. దేవుని బిడ్డలకి ఆయన మాటలు అందించడానికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులం మేము. ఆయన ఏం చెప్పమంటే అది చెబుతాం అంతే. ఆయన ఆశీర్వదించండి అమ్మా అంటే ఆశీర్వదిస్తాం. కఠినమైన మాటలు అందించంటే అందిస్తాం అంతే. నీకు నచ్చే విధంగా, నువ్వు మెచ్చే విధంగా, నువ్వు మనసు హృదయపూర్వకంగా ఆనందించే విధంగా, సంతోషించే విధంగా మేం చెప్పలేము. నా వల్ల అసలు కాదు. నేను చెప్పేస్తున్నాను కదా, నా వల్ల అసలు కాదు. ప్రార్థన చేసుకొని ప్రభా అని ఏడిస్తే దేవుడిదిగో పలానా విషయం మీద నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చి చెప్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మందిరం విషయమైన ఆసక్తి వచ్చి ఆ సేవకుడు చెప్తున్నాడా, దావీదా అయ్యా మొత్తం సిద్ధపరుస్తున్నాను. అది కాదయ్యా దావీదు. అయ్యా అన్ని కర్రలు కూడా తెచ్చాను. అది కాదయ్యా దావీదు. ఏంటయ్యా? దేవుడు నిన్ను కట్టొద్దు అంటున్నాడు. ఏం చేయంటున్నాడు? దేవుడు నిన్ను కట్టొద్దు అంటున్నాడు. అనగానే నన్ను కట్టొద్దు అంటున్నాడా? మరి ఎలా? నీ కుమారుడు ద్వారా కట్టిస్తాడంట. ఓకే, చాలా టైం పట్టింది కదా, చాలా ఇయర్స్ అవుతాయి కదా నా పిల్లోడు పెద్దోడు అవటానికి. ఈలోపు నేను ఎందుకు ఖాళీగా ఉండాలి? మందిరం గురించిన ఆలోచన నేను ఎందుకు మర్చిపోవాలి? కట్టొద్దన్నాడు అంతేగా, సమకూర్చొద్దని చెప్పలేదుగా నన్ను. రైట్, మందిరానికి కావాల్సిన నేను సమకూరుస్తా. కొంతమందికి పెత్తనం ఇస్తేనే చేస్తానంటారు. నో, పెత్తనం వేయకపోయినా దావీదు చేశాడా లేదా? నువ్వు కట్టొద్దు అని ఆ పెత్తనాన్ని తీసేశాడు దావీదుకి. అయినా ఏం చేశాడు? తగ్గించుకొని అన్ని సమకూర్చాడా లేదా? ఈరోజు ఎవరు చేసే పని వాళ్ళు మనం చేయాలంతే. నాకు అది ఇస్తేనే ఇది ఇస్తేనే అని అనకూడదు దేవుని యొక్క సన్నిధిలో. ప్రియదేవుని బిడ్డలారా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి ఏదైనా పొగిడితేనే మందిరం విషయంలో మందిరానికి మేము ఇలా ఉంటాం అలా ఉంటారు. ఈ పొగిడే బ్యాచ్ అంతా కూడా ఏంటంటే పుతేను అనే దెయ్యం పట్టినోళ్ళు. ఏం దెయ్యం? పుతేను అనేటువంటి దెయ్యం పట్టినామా పౌలు గారిని వాళ్ళని చూసి ఏమంటా ఉందంట, నువ్వు జీవము కలిగిన దేవుని సేవకుడు అని నాకు తెలుసులే, నువ్వు సర్వోన్నతుని కుమారుడు అని నాకు తెలుసులే అని ఆ సేవకుడిని ఏం చేస్తుంది? ఆ దెయ్యం పట్టినామా? ఆ దెయ్యం ఏం చేస్తుంది? పొగుడుతుంటే ఈ సేవకుడు ఏమన్నాడు? నోర్మి అన్నాడు. అది వాస్తవా కాదా? ఈయన సర్వోన్నతుడైన కుమారుడా కాదా? అవునా కాదండి? దైవజనుడు మంచి సేవ చేస్తున్నాడా లేదా? ఆయన చేసేదాన్ని ఎవరు పొగుడుతున్నారు? పుతేను దెయ్యం పొగుడుతుంది. ఆమెలో ఉండి పుతేను పట్టినటువంటి ఆ దెయ్యం పొగుడుతుంది. నోర్మి అన్నాడు. కొంతమందికి పొగడతలు భలే ఇష్టం. కుడుము బిడ్డట్టు ఉబ్బిపోతుంటారు పొగిడితే ఉబ్బిపోతారు. వీళ్ళంతా పుతేను దెయ్యం పట్టిన వాళ్ళు ఒకటే పొగుడుతూ ఉంటారు. కొన్ని సంఘాల్లో సేవకులను ఒకటే పొగుడుతుంటారు. సేవకులేమో సంఘంలో ఉన్నవాళ్ళని పొగుడుతుంటారు. ఇదే భజన. సంఘమేమో సేవకుడిని, సేవకులేమో సంఘాన్ని, మధ్యలో దేవుడు పక్కన కూర్చుంటున్నాడు. మనము దేవునిని ఘనపరచడానికి, దేవునిని మహిమపరచడానికి వచ్చిన వాళ్ళం. ఈరోజు గొప్పలొద్దు మన జీవితంలో. దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. ఆయన మందిరము గూర్చినటువంటి విషయములలో ఆసక్తి కలిగిన వారిగా ఉందామండి. ఏముందామండి? ఆసక్తి కలిగిన వారిగా ఉందాం. కీర్తనకారుడు అంటాడు 84:10, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అంటున్నాడు. నువ్వేమో ఎత్తుక్కొని పోతున్నావు. ఏ గుడారంలో ఎవరింట్లో ఉన్నావు? ఎవరింట్లో సంతోషం దొరికిద్ది? ఏ మనిషి మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది? ఏ మనిషి మాట్లాడితే నాకు కడుపు నిండిపోద్ది? ఏ మనిషి దగ్గరికి వెళ్ళిపోతే నాకు హాయిగా ఉంటుందని ఎత్తుక్కుంటున్నావు మనుషుల్ని. దేవుడి దగ్గర ఎత్తుక్కొని సంతోషాన్ని, దేవుడి దగ్గర ఎత్తుక్కొని ఆనందాన్ని, ఆయనతో మాట్లాడితేనే కదా, ఆయన సన్నిధిలో గడిపితేనే కదా, ఆయన మందిరంలో నువ్వు నివసిస్తేనే కదా నీకు సంతోషం.
ఎంతకాలం? ఈరోజు ఒక మనిషి దగ్గర దొరికిన సంతోషం మరో కొద్ది కాలానికి ఆ సంతోషం ఏమైపోతుంది? మాయమైపోతుంది. కాబట్టి మనుషుల దగ్గర ఎత్తుక్కోబాక ఆ సంతోషాన్ని. ఆయన మందిర విషయంలో నువ్వేం కలిగి ఉండు? ఆసక్తి కలిగి పరిచర్య చేద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. మంచిది. 4వ విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఏ విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలంట. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండు. సత్ అనగా మంచి. ఏంటి? మంచి క్రియల యందు ఆసక్తి కలిగి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళు. ప్రియదేవుని బిడ్డ, అవును, మరి మంచి క్రియలు చేయటానికి, సత్క్రియలు చేయటానికి నీ జీవితంలో ముందుండు. అంతేకాని పనికిమాలిన పనులు, కాపరాలు కూర్చేటువంటి పనులు, సంఘాలు కూల్చేటువంటి పనులు, సంఘాలు విడిపోయేటువంటి పనులు చేయబాక. మంచి పనులు నీ చేతనైతే కట్టడానికి ప్రయత్నం చేయి, లేదంటే నోరు మూసుకొని అంతే. ప్రియదేవుని బిడ్డలారా, కొర్నేలి ధర్మకార్యములు చేస్తూ ఉన్నాడంట కదా. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తాం. ప్రజలకు బహుధర్మ కార్యములు జరిగించుచుండెను. మంచి పనులు చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. అదే అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో మరి మరొకరిని మనం చూస్తాము. యొప్పేలో తబితా అనేటువంటి ఒక శిష్యురాలు ఉందంట. ఆమె భాషాంతరమున ఆమెకి దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలకు, ధర్మకార్యములను బహుగా చేసిందంటండి. మంచి పనులు చేస్తూ వచ్చింది. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆమెకు వచ్చిన పని ఏంటో తెలుసా? ఆమె పెద్ద రిచ్ ఏం కాదు. ఆమె పాపం చిన్న మిషన్ కుట్టుకునేది. ఆ రోజుల్లో మిషన్లు అంటే చేత్తో కుట్టుకోవటం. మిషన్లు ఏడన్నాయండి ఆ రోజుల్లో? అన్ని వేల సంవత్సరాల క్రితం చేత్తో కుట్టుకునేది. అవే కుట్టి అందరికీ సహాయం చేసి దాంతో వచ్చిన డబ్బులతో అందరికీ ధర్మం చేసేదంట, సహాయం చేసేదంట. చూడండి, ఆమె చనిపోతే ఆమె ధర్మకార్యాలను బట్టి ఆ బిడ్డలందరూ ఏడ్చారంట. ఏడ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆమె మాకెంతో సాయం చేసింది, ఆమె నువ్వు బ్రతికిస్తావా లేదా అని పట్టుకున్నారు. ఈరోజు ధర్మకార్యం విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఆత్మీయంగా జీవిస్తావు. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు జీవించగలుగుతావు. ఈరోజు మన దావీదు గారు కూడా ఎన్నో ధర్మకార్యాలు, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాము. బేదలను కనికరించినప్పుడు యెహోవా అంట మన మొరని ఆలకించి మనకు సహాయం చేస్తాడంట. బేదలను కనికరించినప్పుడు అని దావీదు గారు చెప్తున్నారు. అంటే దావీదు గారికి బేదలకు సహాయం చేసే మనసు కూడా చూస్తూ ఉన్నాం. మంచి క్రియలు చేస్తూ ఉన్నాడు. మరి మెఫీబోషెతు చీకటిలో మరి మాకీర్ అనేటువంటి దాంట్లో పడిపోయి ఉన్నప్పుడు, ఆ స్థలంలో ఆ చీకటిలో పడిపోయి పేదవాడిగా, దరిద్రుడిగా, కాళ్ళు ఇరిగిపోయి కుంటివాడిగా పడుంటే అతనికి తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దరిద్రుడైన ఆ యొక్క మెఫీబోషెతును తీసుకొని వచ్చి తన భోజన బల్లపు దగ్గర ఏం చేసుకున్నాడు? కూర్చోపెట్టుకున్నాడు. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావు లెక్కేసుకో. ఎంతమందికి ఎన్ని దాన ధర్మాలు చేసావు? నీ సంఘంలోనే ఎంతో పేదవారు కనిపిస్తున్నారు, విధవరాలు కనిపిస్తూ ఉన్నారు, తండ్రులు లేని బిడ్డలు కనిపిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ విధంగా నువ్వు సహాయం చేసావు? ఎవరికి చేసావు నువ్వు సహాయం? ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఏ ధర్మ కార్యాలు చేసావో పరిశీలన చేసుకోండి. ఏమీ ఉండదు మన జీవితంలో. జాగ్రత్త సుమ. ఈరోజు నీ జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకో. 5వదిగా చెప్తూ ఉన్నాను, దేవుని విషయమై అన్నిటి యందు ఆసక్తి కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎవరి విషయమే? దేవుని విషయం బట్టి. అంటే దేవునిది అనగానే వెంటనే మనకేం రావాలి? దేవుని పని అనగానే నీ జీవితంలో వెంటనే ఏమొచ్చేసేయాలి? ఆసక్తి వచ్చేయాలంతే. ఆసక్తి వచ్చేయాలంతే. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనం. ఫినెహాసు అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండెను. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు, ఎవరి విషయమందు? దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఫినెహాసు దేవుని విషయంలో ఏం కలిగి ఉన్నాడంట? ఆసక్తి కలిగి ఉన్నాడంటండి. ఆసక్తి కలిగి, అంటే దేవుడి మనసు, దేవుడి పని. అమ్మో ఏంటి వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు ఏంటి వీళ్ళు అంతే. బల్లెని తీసుకొని ఒక పోడు పొడిచాడు అంటాడు. దెబ్బకి చచ్చారు, ఒక్క సాగు చచ్చారు. ఆడ సహించలేకపోయాడు. దేవుడి మనసు కలిగి ఉన్నాడు. చూడండి, దేవుడి విషయమైనటువంటి ఆసక్తి, పాపమును ఓర్వలేనటువంటి మనసు ఆయన జీవితంలో మనం చూస్తున్నాం ఫినెహాసులో. ఈరోజు దేవుని మనసు నీకుంటే నువ్వు కూడా పాపం చేస్తున్నావు అని చూసి ఓర్చుకోలేవు. ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉంటావు. ఇదేంటి, ఏంటి ఎలా చేస్తున్నారు మీరు?
ఎందుకు అలా ఉంటున్నారు, అలా చేయకూడదు అని గట్టిగా చెప్తావు. ఈ మనసు నీకు లేకపోతే, దేవుడి విషయమైనటువంటి ఆసక్తి నీకు లేకపోతే, ఎవడకపోతే నాకెందుకు, నేను కూడా వచ్చాను, బైబిల్ పట్టుకున్నాను, కూర్చున్నాను, అయిపోయింది, తీసుకున్నాను, సంకన పెట్టుకున్నాను, పోయాను, అయిపోయా. ఈరోజు ఎక్కడ ఉంది? దావీదు కూడా దేవుని విషయంలో రోషం కలిగి ఆసక్తి కలిగి ఉన్నాడు తెలుసా. 6 మూరల జానుడైనటువంటి గొల్యాతు దేవుని నామములో ఇశ్రాయేలు ప్రజల్ని దూషిస్తూ ఉన్నాడు. మీ దేవుడు ఎంత పెద్ద, రండి చూసుకుందామని దూషిస్తూ ఉండంటే ఈ దావీదు గారు భలే రోషం వచ్చి జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి నువ్వెవడోరా, సున్నతి లేని ఫిలిప్పీడు వాడేపాటి వాడు అసలు. కానీ రోషం కలిగి ఒక్క రాయి యెహోవా నామములో కొట్టాడండి. బహురోషం కలిగి దేవుడి విషయంలో దావీదు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆసక్తి, దేవుడి విషయంలో ఎంత ఆసక్తితో చూడండి. దావీదుకి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి ఉన్నది, దావీదుకి వాక్యం చదువుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉంది, మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉంది, సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తిని చూపించాడు. దేవుని యొక్క అన్ని విషయములలో కూడా బహురోషంగా ఆసక్తి కలిగి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీదేది ఆసక్తి? నీదే విషయంలో ఆసక్తి? ఏ చీర కొందాం, మళ్ళీ పండగ వస్తుంది, ఈస్టర్ కొన్నావా, గుడ్ ఫ్రైడే కొన్నావా, మట్టల ఆదివారానికి కొన్నావా, కొనిపెట్టరా? ఆసక్తి. ఏం చేద్దాం, ఏం వండుకోబోతున్నాం, ముందుగానే ఆసక్తి మన జీవితంలో. పాపం యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఆయన, మన ఆసక్తి అయిపోయాక ఏం వండుకుందామనే ఆసక్తి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అన్ని విషయములలో అనగా దేవునికి సంబంధించిన ప్రతి విషయములో ఆసక్తి కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13 అంటాడు, మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అంటున్నాడు. అంటే మంచి విషయములో మనం ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు సువార్త ప్రకటించుటలో, దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. రోమాపత్రిక 12:11 ఈ మాట చెప్తున్నాడు. చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అంటున్నాడు. ఆసక్తి విషయంలో మీరేమవ్వద్దు, మాంద్యులు కావద్దు. జాగ్రత్త, చివరి దినాల్లోకి వెళ్ళిపోతున్నాం. మరి ముఖ్యంగా దేవుడి విషయాల్లో ఆసక్తిని తగ్గినీయబాకండి. ఈరోజు ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు. దేవుడి విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యము చదువుకునే విషయంలోనే కాదు, మందిర విషయంలోనే కాకుండా పరిచర్య విషయంలోనూ, సత్క్రియలు చేసే విషయాలలో, ప్రభువు పని ఏదైతే ఆ విషయంలో మనం ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలి. ఈరోజు నీకు ఆ ఆసక్తి ఉన్నదా? దావీదైతే వీటన్నిటి విషయంలో ఏం కలిగి ఉన్నాడంట? సౌలుకు ఉందండి ఈ ఆసక్తి. ఈ లక్షణాలు సౌలు ఎక్కడన్నా చూస్తున్నాం? సౌలు రాజులో కనపడవు. అందుకేగా దేవుడు సౌలును తొలగించి యెష్షయి కుమారుడైన దావీదును ఎన్నుకొనెను. సౌలు కుటుంబీకులు అంతకంతకు క్షీణించుచుండిరి, దావీదు కుటుంబీకులు అంతకంతకు వర్ధిల్లుచూ ఉన్నారంట, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. చూడండి, ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడి విషయంలో ఆశీర్వాదాన్ని పొందాడు దావీదు. హల్లెలూయా. ఆసక్తి కలిగినటువంటి దావీదు, దేవుడి విషయంలో ఆసక్తి కలిగినటువంటి దావీదు ఆశీర్వదించబడ్డాడు. నీవు ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు, ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో నువ్వు పరిశీలన చేసుకో. ఎలాంటి విషయంలో నువ్వు ఆసక్తిగా పరిగెత్తుతున్నావో, ఎలాంటి విషయంలో ఆసక్తిగా నువ్వు కూర్చొని ఉంటున్నావో, ఎలాంటి విషయంలో ఆసక్తిగా నువ్వు చూస్తున్నావో నీ హృదయానికి, నీ అంతరాత్మకి దేవుడు అప్పగిచ్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశీలన చేసుకుందాం, మొక్కరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఆసక్తి విషయంలో మేము మాంద్యులము కాక తండ్రి, మా జీవితాలలో మేము ఆసక్తి కలిగిన వారిగా, ముఖ్యంగా లోక సంబంధమైనటువంటి విషయాలలో కాక పర సంబంధమైన విషయాలలో మేము ఆసక్తి కలిగి ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థించుటలో, వాక్యమును ధ్యానించుటలో, నీ మందిర విషయములో నాయన తండ్రి, అంతేకాదు మేము సత్క్రియలు చేసేటువంటి విషయములలో ప్రభా, నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా, ఏ చిన్న పనిలోనైనా కూడా మేము ఆసక్తి కలిగి ఉండాలి. అయా, ఆసక్తి కలిగిన దావీదుని మీరు ఆశీర్వదించినారు.
ఏమాత్రం ఆసక్తి లేని సౌలు త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అయ్యా అవును, మేము అలాగా ఉండక దావీదు వలె మేము కూడా ఈ లక్షణాలు కలిగి నిన్ను స్తుతించేవారిగా, ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళేవారిగా ఉండడానికి సహాయం చేయి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.